అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వందలు వేలే కాదు, ఇప్పుడు లక్షలు కోట్లలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అయితే ఈ బాధితులకు అమౌంట్ ఇంతకుముందు రాకుండా పోయేది, కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు దాన్ని రిటర్న్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సైబర్ నేరాల విషయంలో ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి అనేది మనతో పాటు సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ మధ్య సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కువ ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? సైబర్ నేరాలు జరుగుతున్నాయి. దీంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, ఫెడెక్స్ ఫ్రాడ్, ఓటీపీ ఫ్రాడ్, తర్వాత ఓఎల్ఎక్స్ ఫ్రాడ్, ఇలాంటివన్నీ చిన్న ఉన్నాయి. కానీ మేజర్ ఎక్కువ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫెడెక్స్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అనేది డబ్బులకు ఆశపడి ప్రజలు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీంట్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. తర్వాత ఫెడెక్స్ అనేది దాంట్లో ఇంకా అంటే డిజిటల్ అరెస్ట్ కేసు అని కూడా అంటారు దాన్ని. దాంట్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మీరు మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారు, మత్తు పదార్థాల రవాణాలో ఉన్నారని చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. దానికి భయపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దానికి ఈ మూడింటికి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేదా వాట్సాప్ బేస్గా చేసుకొని ఈ సైబర్ నేరస్తులు ప్రజల్ని ఈ నేరాలకు గురయ్యేలా చేస్తున్నారు. మొట్టమొదటిగా మనం చెప్పేది ఏంటిదంటే, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చే ఎలాంటి ప్రకటనలైనా, అంటే ఇంటి దగ్గర ఉంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించండి, పార్ట్ టైం జాబు చేస్తూ డబ్బులు పొందండి, అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందండి, మీరు బయట షేర్ మార్కెట్లో పెట్టేదానికంటే ఇక్కడ 200-300% ఎక్కువగా ఇస్తామని మనల్ని ఆకర్షిస్తారు. కొన్ని రోజుల పాటు ఇమ్మీడియట్గా మనతో పెట్టుబడి పెట్టించారు. కొన్ని రోజుల పాటు మన మైండ్ను బ్రెయిన్ వాష్ చేసేలా 10-15 డేస్ మనకు ట్యూటరింగ్ చేస్తారన్నమాట వాళ్ళు. మనం నమ్మి దాన్ని పబ్లిక్ మోసపోతున్నారు. అట్లాగే ఫెడెక్స్ ఫ్రాడ్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బేస్ మీదనే వస్తుంది. దీంట్లో ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటిదంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీటిని నమ్మొద్దు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చే మీకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించండి, షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించండి, వాటిని 100% నమ్మొద్దు. అవి నమ్మదగినవిగా ఉంటాయి, మీకు నమ్మదగినవి కూడా అనిపిస్తున్నాయి. ఈ ప్రజలు కూడా మోసపోయిన వాళ్ళు డైరెక్ట్గా పెట్టడం లేదు, వాళ్ళు కూడా 2-3 రకాలుగా వెరిఫై చేసుకొని మాత్రమే పెడుతున్నారు. అంటే వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఇది నిజమైన ప్లాట్ఫామ్, మనం నిజమైన పెట్టుబడి పెడుతున్నాము, మోసపోమన్న ఉద్దేశంతోనే పెడుతున్నారు. కానీ తర్వాత మోసపోతున్నారు. 15-20 డేస్ తర్వాత, 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత తెలుస్తుంది. లక్షలు కోట్లలో పోగొట్టుకుంటున్నారు. అట్లాగే ఈ ఫెడెక్స్ ఫ్రాడ్లో కూడా భయపడి డబ్బులు ఇచ్చేస్తున్నారు, అరెస్ట్ చేస్తామని చెప్తే. సో ఇవన్నీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఏది కూడా నమ్మకండి అని మళ్ళీ చెప్తున్నాను నేను. అట్లాగే ఫెడెక్స్ ఫ్రాడ్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని అరెస్ట్ వారెంట్ చూపెడతారు, మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఒకటి చూపెడతారు. దాన్ని 100% నమ్మొద్దు. మిమ్మల్ని ఏ పోలీసు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి వీడియో కాల్స్లో కానీ వాట్సాప్ వీడియోల నుంచి మిమ్మల్ని భయపెట్టరు. అది అట్లా వచ్చిందంటే అది అబద్ధం. ఇమీడియట్గా నెంబర్ బ్లాక్ చేయండి, 1930కు కంప్లైంట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఈ 3 రకాల నేరాలు కానీ ఇంకా వేరే సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలకు మీరు గురైతే ఇమీడియట్గా 1930కు కంప్లైంట్ చేయండి మీ ఫోన్ ద్వారా. ఇమ్మీడియట్గా వెంటనే చేయాలి. ఇందులో గోల్డెన్ అవర్ అనే విషయాన్ని, అంటే గోల్డెన్ అవర్ విషయాన్ని ఎట్లా చెప్తారు? అదే చెప్పబోతున్నాను నేను. ఇమ్మీడియట్గా మీరు కంప్లైంట్కు మీరు మోసానికి గురైనట్టు గ్రహించిన వెంటనే 1930కు కంప్లైంట్ చేయండి. లేదా ఆన్లైన్ పోర్టల్ cybercrime.gov.in ఎన్సీఆర్పి పోర్టల్, దీనిలో మీరు కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే ఏమైతే ఇది ఆటోమేటెడ్, ఆన్లైన్ కాబట్టి ఆటోమేటెడ్ ఉంటుంది. అది మీ యొక్క డబ్బులు ఏ అకౌంట్లు ఏ బ్యాంకుల ద్వారా పోయినాయో ఆటోమేటిక్గా అవన్నీ కూడా ట్రాక్ చేస్తూ పోయి ఈ సాఫ్ట్వేర్ అన్నిటిని కూడా బ్లాక్ చేస్తుంది అన్నమాట, ఆ అమౌంట్ను. అంటే విక్టిమ్ యొక్క డబ్బులు ఆ మోసగాళ్ల చేతుల్లోకి పోకుండా ఆపేస్తుంది. అక్కడ బ్లాక్ అయిపోతాయి డబ్బులు. బ్లాక్ అయిపోయిన తర్వాత అది ఆ విక్టిమ్కి తెలుస్తుంది, మెసేజ్ల రూపంలో వస్తున్నాయి అతనికి, ఎస్ఎంఎస్ల రూపంలో, మీ డబ్బులు ఇంత బ్లాక్ అయ్యాయి అని చెప్పి. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అతను మా దగ్గరికి రావాల్సి ఉంటుంది. మా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత మేమేం చేస్తామంటే అతను కోర్టులో అతనితో పిటిషన్ ఫైల్ చేయించి ఆ డబ్బులు త్వరగా అతనికి రిఫండ్ చేయించే ప్రక్రియని మేము మొదలు పెడతాం. దీనికి గాను ఈ గోల్డెన్ అవర్ అని దేనికంటామంటే, ఇప్పుడు ఏదైనా
వ్యక్తి ఏదైనా తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకువెళితే అంత తొందరగా అతను రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తొందరగా తీసుకువెళ్ళే టైంను గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. అట్లాగే దీంట్లో కూడా సైబర్ నేరానికి గురైన వ్యక్తి ఎంత తొందరగా అతను గ్రహించి ఆన్లైన్లో కంప్లైంట్ చేయడం అనేది మొదటి స్టెప్, ఫస్ట్ స్టెప్. అది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అది రిటర్న్ కంప్లైంట్ చేయడం అనేది సెకండ్ స్టెప్. ఇది ఎంత తొందరగా చేస్తే అంత ఆ డబ్బులు మొత్తానికి పోకుండా కాపాడవచ్చు, మనం తిరిగి అతనికి చేర్పించవచ్చు, ఆ డబ్బులు తిరిగి పొందేలా చేయవచ్చు, లేదా ఎంతో కొంత అతనికి డబ్బులు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి కొంత అతనికి ఇప్పించే అవకాశాలు ఉంటాయన్నమాట. అందువల్ల దీన్ని కూడా ఇక్కడ గోల్డెన్ అవర్గా మనం చెప్పడం జరుగుతుంది. దీంట్లో అతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, అతనికి మెసేజ్ వచ్చిన తర్వాత, మా దగ్గరకు వచ్చిన తర్వాత అతను కోర్టులో పిటిషన్ ఫైల్ చేయిస్తాము. పిటిషన్ ఫైల్ చేయించిన తర్వాత ఎన్ని బ్యాంకులకు వెళ్ళింది, ఎన్ని అకౌంట్లు దాన్ని ఇన్వాల్వ్ ఉన్నాయని చెప్పి మేజిస్ట్రేట్ గారికి మేము జడ్జి గారికి రిపోర్ట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ జడ్జి గారు దాన్ని పరిశీలించిన తర్వాత ఆయా బ్యాంకులకు ఆర్డర్ ఇస్తారు, ఇది విక్టిమ్ డబ్బులు కాబట్టి తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పి. ఆ విక్టిమ్స్ ఆ మేజిస్ట్రేట్ ఆర్డర్ను తీసుకొని బ్యాంకులకు మెయిల్ చేయడం జరుగుతుంది, ఒక ఫిజికల్ కాపీ కూడా పంపడం జరుగుతుంది. వాళ్ళ యొక్క నోడల్స్తోనో సంప్రదించి, లీగల్ నోడల్ ఆఫీసర్స్తోనో ఆ డబ్బులు తిరిగి విక్టిమ్స్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో మేము అంటే అందరు పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీస్ అంతా కూడా దీని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు ఇన్వెస్టిగేషన్తో పాటు. దీని ద్వారా ఏమవుతుందంటే, ఉదాహరణకు 2023లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 12 నెలల్లో కలిపి సుమారు 20 కోట్ల అమౌంట్ను రిఫండ్ ఇప్పించడం జరిగింది, ఈ బాధితులు పోగొట్టుకున్న డబ్బును. అదే ఈ ఇయర్లో ఇంకా ఎక్కువగా మా వాళ్ళను కొద్దిగా మోటివేట్ చేసి, కాన్సన్ట్రేట్ చేసి అందరూ కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల ఫస్ట్ హాఫ్ ఇయర్లో అంటే జూన్ చివరికల్లా 26 కోట్లు ఇప్పించడం జరిగింది ఫస్ట్ హాఫ్ ఇయర్లోనే మేము హైదరాబాద్ సైబర్ క్రైమ్ నుంచి. ఆ ప్రాసెస్ అనేది నిరంతరంగా కొనసాగిస్తున్నాం. మేము వచ్చిన ఫిర్యాదుదారులకు కూడా చెప్తున్నాం, మీరు ఇంటర్న్ మీరు మీ వాళ్ళకి చెప్పండి, వాట్సాప్ గ్రూపులో పెట్టండి, ఇలాంటి పెట్టుబడులు పెట్టకండి, ఇలాంటి మోసాలకు గురి కావద్దని చెప్పండి. అట్లాగే మీరు మా యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్కి సంబంధించినవి, దాంట్లో కూడా మీరు దాంట్లో మెంబర్ అయ్యి దాన్ని ఫాలో చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మేము దానిలో మీకు అవగాహన కార్యక్రమాలు, వీడియోలు కానీ, మెసేజ్లు కానీ పెడుతుంటాము, దానిలో ఫాలో కండి. ఇంటర్న్ మీరు మీ గ్రూపులలో కూడా పెడుతూ ఎక్కువ మందిని దీనిలో చేర్పించండి, దీన్ని ఫాలో అయ్యేలా చేయండి. తద్వారా ఏమవుతుందంటే ఎక్కువ ప్రజలకు అవగాహన వస్తే ఈ మోసాలకు తక్కువగా గురయ్యే అవకాశాలు ఉంటాయి. సార్, ఎక్కువ అంటే సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అంటే మీరు ఎంత అవగాహన కల్పించినా కూడా బాధితులు మాత్రం పెరుగుతున్నారు. అంటే మీరు అవగాహన కార్యక్రమాలు ఇంకా ఏ విధంగా చేపడుతున్నారు? అవగాహన కార్యక్రమాలు అనేది మేము ఒకటి కాదు, చాలా విధంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. మొట్టమొదటగా మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మేము మా సోషల్ మీడియా హ్యాండిల్స్లో మెంబర్ కావాలని చెప్తున్నాము. ఇంటర్న్ ఇంతకుముందు చెప్పిన మాదిరిగా వాళ్ళ యొక్క డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, దానిలో కూడా పోస్ట్ చేసి మెంబర్స్ కావాలని చెప్తున్నాము. అట్లాగే మా దగ్గరికి వాళ్ళతో పాటు కొంతమంది వస్తుంటారు, ఇంకా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము. కొంతమంది వేరే సమాచారాన్ని సేకరించడానికి వస్తుంటారు, వాళ్ళకు కూడా చెప్తున్నాము మేము సోషల్ మీడియా హ్యాండిల్ చేయండి అని చెప్పి. అట్లాగే ఒక సైబర్ మీడియా గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ సైబర్ క్రైమ్ పోలీస్ హైదరాబాద్. దీంట్లో మేము తయారు చేసే వీడియోలు ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేస్తున్నాం వీడియోస్. ఆ వీడియోస్ని దీనిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మెసేజెస్, తర్వాత పాంప్లెట్స్, హ్యాండ్అవుట్స్ దాన్ని కూడా కొన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. I4C వాళ్ళు ఇచ్చిన పోస్టర్స్, పాంప్లెట్స్, హ్యాండ్అవుట్స్ కూడా దీంట్లో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే డిఫరెంట్ మీడియా ఛానల్స్ కూడా దాన్ని పంపించడం జరుగుతుంది. అట్లాగే ఈ వీడియోలను కంపల్సరీగా మా కమిషనర్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు సినిమా థియేటర్ల ఓనర్స్తో అందరితో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఏంటిదంటే, ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన, తర్వాత డ్రగ్స్, మత్తు పదార్థాల నివారణకు సంబంధించిన వీడియోస్ కంపల్సరీ సినిమా స్టార్టింగ్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ప్లే చేయాలని చెప్పి, అది కూడా ప్లే చేసేలా మేము చూస్తున్నాము. దానికన్నా ప్లే చేస్తున్నారా లేదా అని చెప్పి మా యొక్క కానిస్టేబుల్ను ర్యాండమ్గా పంపించి కూడా చెక్ చేయడం జరుగుతుందన్నమాట ఆయా థియేటర్లలో. ఇదే కాకుండా ఎవ్రీ వీక్ మేము కొంత గవర్నమెంట్ ఆఫీస్ని కానీ ఒక లొకాలిటీ, పబ్లిక్ ఎక్కువగా ఉండే లొకాలిటీని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎక్కువ మంది వాళ్ళు గ్యాదర్ అయ్యేలా చూసుకొని వాళ్ళకందరికీ కూడా దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాలేజీలకు వెళ్తున్నాము, కమ్యూనిటీస్కి వెళ్తున్నాము, గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్తున్నాము, పబ్లిక్ ఆఫీసెస్ కూడా వెళ్తున్నాము, మేము గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా వెళ్తున్నాము. ఇది నిరంతరంగా కొనసాగుతుంది అన్నమాట. సరే, 6 నెలల్లో అసలు ఎన్ని కేసులు నమోదయ్యాయి మన దగ్గర? ఎంతవరకు మీరు ఫ్రీజ్ చేశారు, రిఫండ్ చేసే ప్రాసెస్?
ఈ 6 నెలలలో మా దగ్గర సుమారు 1200 కేసులు ఎఫ్ఐఆర్స్ కావడం జరిగింది. దీంట్లో నేను చెప్పినట్టుగా 26 crores అమౌంట్ మేము పుట్ ఆన్ హోల్డ్ చేయించగలిగినాం. దాన్ని పుట్ ఆన్ హోల్డ్ చేయించడం ఒక ఎత్తు అయితే రిఫండ్ చేయించడం కూడా ఒక ఎత్తు అనమాట. దీంట్లో ఏమవుతుందంటే ఈ పోగొట్టుకున్న విక్టిమ్స్ దేశం మొత్తం ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సంబంధిత కోర్టుల్లో వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది, మాకు డబ్బులు రావాలని చెప్పి. ఏ జడ్జి అయితే ముందుగా ఆర్డర్ ఇస్తాడో బ్యాంకులకు, ఆ జడ్జి ముందు ఫైల్ చేసిన విక్టిమ్కు ముందుగా డబ్బులు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. డిలే అవుతూ ఏమవుతుందంటే ఇక్కడ ఫైల్ చేసిన విక్టిమ్ డబ్బులు వేరే అతనికి పోవడం జరుగుతుంది. కాబట్టి మేమేం చేస్తుంటామంటే కేవలం పిటిషన్ ఫైల్ చేయించడమే కాకుండా కోర్టుకు వెళ్ళి కూడా మేము ఆ ప్రాసెస్ స్పీడప్ అయ్యేలా, తద్వారా మా దగ్గరికి వచ్చిన విక్టిమ్కు త్వరగా న్యాయం జరిగేలా, ఆ డబ్బులు ఇతనికి వచ్చేలా మేము ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత మెజిస్ట్రేట్ జడ్జి గారు బ్యాంకుకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నోడల్స్తో కూడా మేము ఫాలోఅప్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని డిలే చేయకుండా తొందరగా మీరు మీ కన్సర్న్డ్ బ్యాంక్ బ్రాంచ్కు ఆర్డర్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వమని చెప్పి విక్టిమ్కి అని చెప్పి కూడా మేము ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సార్, ప్రజలకి మీరు ఈ సైబర్ నేరాల బారిన పడకుండా ఎలాంటి సందేశం ఇస్తారు? ప్రజలు సోషల్ మీడియా ఎంత ఎక్కువగా మనం సోషల్ మీడియాలో మెంబర్స్ అవుతూ ఎంత ఎక్కువగా దాన్ని బ్రౌజ్ చేస్తూ ఎంత ఎక్కువగా దాని మీద టైం కేటాయిస్తే అంత ఎక్కువగా మనం సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉంది. మీరు దాన్ని బ్రౌజ్ చేయండి, చూస్తే చూడండి, కానీ దేన్ని కూడా అన్నెసరీ లింక్స్ను ఓపెన్ చేయకండి, వాటికి రెస్పాండ్ కాకండి. తర్వాత ముఖ్యంగా పెట్టుబడి లాభాలు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి, డబ్బులకు సంబంధించింది ఏదైనా సరే వాటిని లింక్ క్లిక్ చేయకండి, వాటికి రెస్పాండ్ కాకండి. తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నారు, దానిలో ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు భయపడి. దానికి మీరు ఏమాత్రం భయపడవలసిన పని లేదు. ఇది కాకుండా ఈ మధ్యలో ఫోన్స్ వస్తున్నాయి, మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యులని మేము అరెస్ట్ చేశాము, మా కస్టడీ కిడ్నాప్ చేశాము, మా దగ్గర ఉన్నారని చెప్పి కొన్ని ఆడియోలు కూడా వాళ్ళకి వినిపించడం జరుగుతుంది, వాళ్ళు ఏడుస్తున్నట్టు. సో అది కూడా వీళ్ళు ఏంటంటే ఈ వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా బాధితులు తెలుసుకుంటున్నారు, వారికి రెస్పాండ్ కావడం లేదు, డబ్బులు రావడం లేదని చెప్పి నేరస్తులు వాళ్ళు ఈ వాట్సాప్ ద్వారా వీళ్ళను భయపెట్టడం జరుగుతుందన్నమాట. దానికి కూడా మీరు ఏమాత్రం భయపడవలసిన పని లేదు, దానికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఏం జరిగినా ఇమీడియట్గా 1930కు కంప్లైంట్ చేయండి, తర్వాత ఆ నెంబర్ను బ్లాక్ చేయాలన్నమాట. ఓవరాల్గా సైబర్ నేరాల బారిన పడకుండా, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మకుండా, అత్యాశకు పోయి లాభాలకు ఆశపడి సైబర్ క్రైమ్ బారిన పడొద్దు అని ఏసీపీ గారు సూచిస్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సాగర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.